అన్న లోకేష్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఇండియా జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటూ, నందమూరి తారక రామారావు గారు ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి స్వయం కృషితో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి కళామ తల్లికి సేవలు అందించాలనే ఉద్దేశంతో సినీ రంగంలో ప్రవేశించి అంచెలంచెలుగా సినీ రంగంలో దాదాపు 300 సినిమాలలో నటించి సాంఘిక సినిమాలు, అదేవిధంగా పౌరాణిక సినిమాలు, జానపద సినిమాలు, ఏ రంగంలో అయినా సరే తనదైనటువంటి శైలిలో తన నటనతో ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఒక కృష్ణుడిగా, రాముడిగా తెలుగువారి ప్రతి ఇంటిలోనూ కూడా వారి రూపాలలో ఆయన తనదైనటువంటి ముద్ర వేశారు. తరువాతి కాలంలో అప్పటి ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అప్పటి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి యువకులకు, ఉన్నత చదివినటువంటి యువతకి అవకాశాలు కల్పించి రాజకీయ పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి వారందరికీ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి ఘనత ఆ రోజు తారక రామారావు గారికి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కొత్త పుంతలు దొక్కించినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి పేదవానికి గూడు ఉండాలనేది, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, అన్ని వర్గాలకి కూడా సంక్షేమ కార్యక్రమాలను చేరువ చేసినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతాన్ని నమ్మి చివరి వరకు అదేవిధంగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజుకి కూడా ఎన్టీ రామారావు గారు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరి చేత కూడా ఆరాధించబడుతున్నారంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి కళామ తల్లికి అందించినటువంటి సేవలు వల్ల మాత్రమే ఇవన్నీ కూడా నిరంతరం కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని, ఆయన ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తూ ఒక సుపరిపాలన అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా మహానాడు కార్యక్రమం కూడా, మహానాడుని ఎంతో ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ వ్యవస్థలో హైబ్రిడ్ మోడల్లో ఈరోజు మహానాడుని జరుపుకుంటున్నాం. తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్స్లో ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ విజయవంతం చేస్తూ ఈ మహానాడు 2 రోజులు కూడా ప్రతి తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తకి కూడా ఒక పండుగ లాంటిది. ఆ పండుగను ఎంతో ఘనంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఒక్కరోజే హైబ్రిడ్ మోడల్లో దాదాపు 7.5 లక్షల మంది ఈరోజు వీక్షించినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని తెలుగు ప్రజల కోసం నిరంతరం కూడా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే